వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న నిరుద్యోగ ఆందోళన అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఇదే సందర్భంలో ఎక్కడికక్కడ ఏది కార్యాలయాల్లోకి చొచ్చుకుపోయేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. సరే, నీకు వార్త కవర్ చేయాలనిపించలేదు ఈనాడుకి కానీ జ్యోతికి కానీ. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీ ప్రోగ్రామ్ చేస్తే నీ టీవీ ఛానళ్ళన్నీ ఏం పట్టించుకోవు, కవర్ చేయవు. పైగా దాంట్లో ఈ స్టేట్మెంట్లు 16,000 డిఎస్సి భర్తీ ఎప్పుడు భర్తీ అయింది? మొన్ననే ఎగ్జామ్ జరిగింది, ఇంకా చాలా తతంగా ఉంది కదా. అసలు ఏమని చెప్పారు హామీ? ఎలక్షన్ అయిపోగానే అన్నారు, అది పోయింది. తర్వాతన మొన్న ఈ మధ్య దాకా సాగదీతలైనవి. ఇప్పుడు ఈ క్లాసులతో బిగిన్ అయిపోతాయి అన్నారు, స్కూళ్ళలో బిగిన్ అవ్వగానే అన్నారు. అప్పటికైనా ఇంకా ప్రాసెస్ ఉంది. సరే, జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఇది నిజమా? తను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 135,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. భారతదేశ చరిత్రలో ఎవడూ ఇవ్వలేదు అన్ని ఉద్యోగాలు. అలాగే 2.5 లక్షలు ఉపాధి అవకాశం, అది నేను ఉద్యోగం అన్న వాలంటీర్ ఉపాధి అవకాశాలు అవి ఇచ్చాడు. అది ఒక అవుట్ సోర్సింగ్ కాన్సెప్ట్ లాంటిది, అది ఇచ్చాడు 2.5 లక్షల మందికి. ఆ తర్వాత మద్యం దుకాణాలు లేకపోతే ఈ చాలా ఇచ్చి వచ్చారు. అది ఇవ్వకుండా జగన్ గనక అడిగితే లేదా వైసీపీ అడిగితే ఖచ్చితంగా తప్పే. అది ఇచ్చాక అడిగే హక్కు ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత 4 ఏళ్లలో ఏమి ఇవ్వాల, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వాల, డిఎస్సి భర్తీ చేయలేదు, ఎన్నోసార్లు మనమే ప్రస్తావించుకున్నాం. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఆందోళన చేస్తారు. అప్పట్లో తెలుగు యువత చేయలేదు ఆందోళనలో, నిరసనలో చేశారు కదా, కవరేజ్ ఇచ్చారు కదా. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే కవరేజ్ ఇస్తాం, ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే కవరేజ్ ఇవ్వం. అప్పుడు సాక్షినేమో రివర్స్లో చేసేది, ఇప్పుడు వీళ్ళు రివర్స్లో చేస్తుంది, అంత మించి ఏం లే.